వీరు ఎలాగైనా భానుమతిని ఇంట్లో నుంచి పంపించాలని చాలా ఇరిటేట్ పడుతూ ఉంటాడు. అప్పుడే హర్షిత ఈ విధంగా అంటుంది, ఏంటి వీరు చాలా కోపంగా ఉన్నావు? భానుమతిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటున్నావా? అవును, తనని ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అన్న తర్వాత, సరే మన చేతికి మట్టంటకుండా భాను తనకు తానే నిర్ణయించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనే విధంగా వెంటనే ఇద్దరు కలిసి భానుమతి దగ్గరికి వస్తారు. భాను ఒక్కసారి వాళ్ళిద్దరు చూసి ఉలిక్కి పడుతుంది. ఇక చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోగానే అలా ముక్కలవుతుంది. ఇలా ముక్కలు కావడానికి కారణం నువ్వే. రేపు నీ జీవితం కూడా ఇదే ముక్కలవుతుంది. ఎలా అని చెప్పేసి అనుకుంటున్నావా? రుద్ర నీ గురించి తెలుసుకున్న తర్వాత నిజం బయటపడుతుంది. అప్పుడు రుద్ర మరుక్షణం కూడా నిన్ను క్షమించడు. నీ బండారం బయటపడ్డ తర్వాత రుద్ర సామాన్యంగా ఎవరిని కూడా క్షమించడు. అప్పుడు ఈ ముక్కలైన గ్లాసు నీ జీవితం కూడా అదే ముక్కలవుతుంది. అలా ముక్కలు కాకముందుకే నువ్వు ఏం చేయాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాన్ని నిర్ణయించుకో. ఒకవేళ కాదు కుదరదు అమ్మగారి గురించి ఆలోచించావనుకో, నీ జీవితం అనేది నీ చేతిలో ఉండదు. అప్పుడు రుద్ర నిన్ను క్షమించకుండా మెడలు పట్టుకొని బయటికి నెట్టేస్తాడు. ఆలోచించుకో అని చెప్పేసి ఈ విధంగా ఇక అనేసరికి భయంతో వెంటనే కంగారు పడుతూ ఉంటుంది భాను. ఇక తను నిర్ణయించుకుంటుంది, అవును నిజమే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. లేకుంటే ఇక తెలిస్తే పులిలాగా నా మీద పడతాడు. ఎలాగైనా సరే నేను వెళ్తా అని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్ళి అమ్మగారి కాళ్ళు అయ్యగారి కాళ్ళు మొక్కి, నన్ను క్షమించండమ్మా, నేను తెలియక మీ ఇంట్లో అడుగు పెట్టాను, కానీ మీరు మాత్రం నన్ను చాలా చక్కగా చూసుకున్నారు. ఇక నేను శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి ఇద్దరి కాళ్ళు మొక్కి భాను ఇంట్లో నుంచి లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈలోపు వీరు అనుకున్నట్టే భాను ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది? అడ్డుకొని భానును ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఆపుతాడా? ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మాత్రం మిస్ కాకుండా రుద్రకు